విశాఖ ల్యాండ్ మాఫియా పడగ నీడ మాజీ సైనికుల భూమిపై పడింది. రాజకీయ నేతలు, ప్రభుత్వ యంత్రాంగం కుమ్మక్కై దోపిడీకి తెరతీసేయనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఇందుకోసం లిటిగేషన్ తెరపైకి తెచ్చి అర్హులను అదిరించి బెదిరించి మాయ చేస్తున్నారు అక్రమార్కులు. ఎన్ని ఎంక్వైరీలు, ఎన్ని వందల పేజీల రిపోర్టులు సమర్పించినా అక్రమార్కుల మీద చర్యలు మాత్రం శూన్యం. ఫలితంగా 2 దశాబ్దాల కాలం చేతులు మారిన భూముల విలువ వందల కోట్ల ఉంటుందనేది అంచనా. ఎక్స్ సర్వీస్ మెన్ భూముల చుట్టూ వాలిన రాజకీయ గద్దలపై ఓ రిపోర్ట్. దేశ రక్షణలో ప్రాణాలను పణంగా పెట్టి సైనిక దళాలు పోరాడుతూ ఉంటాయి. ప్రజలంతా ప్రశాంతంగా జీవిస్తున్నారంటే సరిహద్దుల్లో వాళ్లు చేసే త్యాగాలే కారణం. సర్వీసులో ఉన్నప్పుడు ఎంత గౌరవప్రదంగా జీవిస్తారో బయటకు వచ్చేసిన తర్వాత కూడా అంతే గౌరవంతో బ్రతకడం కోసం ఎక్స్ సర్వీస్ మెన్లకు భూముల్ని కేటాయిస్తూ ఉంటాయి ప్రభుత్వాలు. ఈ విధానం కొన్ని దశాబ్దాలుగా అమలవుతోంది. ప్రభుత్వం కేటాయించిన భూముల్లో వ్యవసాయం లేదా అనుబంధ వ్యవహారాలకు వినియోగించుకోవాలి. ఎక్స్ సర్వీస్ మెన్లకు భూముల కేటాయింపులు చాలా పకడ్బందీ ప్రక్రియ. పదవీ విరమణ పొందిన తర్వాత 3 ఏళ్లలోపు భూమి కోసం దరఖాస్తు చేసుకోవాలి. మాజీ జవాన్లు తమ మండల పరిధిలో భూమి గుర్తించి ఆ వివరాలతో జిల్లా సైనిక బోర్డు ద్వారా కలెక్టర్కు దరఖాస్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. దీనిపై తహసీల్దార్ ద్వారా విచారణ చేసిన తర్వాత అసైన్మెంట్ కమిటీ అనుమతి ఆధారంగా భూమి కేటాయింపు జరుగుతుంది. 10 ఏళ్ల తర్వాత భూమి స్వరూపం మార్చేందుకు, విక్రయించుకునేందుకు వెసులుబాటు కలుగుతుంది. ఇది జరగాలంటే ప్రభుత్వం నుంచి నిరభ్యంతర పత్రం ఎన్ఓసి పొందడం అనివార్యం. దీనికి సంబంధించి రెవెన్యూ యంత్రాంగానికి మార్గదర్శకాలున్నాయి. సిపాయి నుంచి హవల్దార్ మధ్య హోదాల్లో పనిచేసిన వారే మాజీ సైనికోద్యోగుల కోటాలో భూమి కేటాయింపులకు అర్హులు. సుబేదార్, ఆ పై స్థాయిలో పనిచేసిన ఆర్మీ అధికారులకు భూములు కేటాయించడం జరగదు. కానీ విశాఖలో మాత్రం ఈ నిబంధనలతో సంబంధం లేదని ఇటీవల జరిగిన ఒక భారీ డీల్ బయటపెట్టింది. అనుకున్నది అనుకున్నట్లు జరిగినా ఎక్కడో వ్యవహారం బెడిసికొట్టింది. ఫలితంగా 100 కోట్ల రూపాయల హాట్ డీల్ డైలమాలో పడింది. విశాఖలో భూములు కోట్లకు పడగలెత్తి చాలా ఏళ్లైంది. లిమిటెడ్ ల్యాండ్ బ్యాంక్ కారణంగా ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. ఎండాడ, కొమ్మాది, పరదేశిపాలెం, ఎస్ఆర్పురం, దేశపాత్రునిపాలెం, మధురవాడ వంటివి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు. ఈ పరిధిలోనే వందల ఎకరాల భూములు మాజీ సైనిక ఉద్యోగుల పేరు మీద ఉన్నాయి. 4 దశాబ్దాలుగా ఎక్స్ సర్వీస్ మెన్ కుటుంబాల ఎంజాయ్మెంట్లో ఉన్న స్థిరాస్తులను చేజిక్కించుకునేందుకు దళారులు, రాజకీయ నేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేసి కొట్టేయడం పరిపాటిగా మారింది. ఇందుకు తహసీల్దార్ కార్యాలయం నుంచి CCLA వరకు అందరి చేతులు తడుస్తూ ఉంటాయనేది బహిరంగ రహస్యం. ఇలా రికార్డుల మాటున మాజీ సైనికుల కుటుంబాలను మాయచేసి కొట్టేసిన భూముల విలువ వందల కోట్లు అంటే నోరెళ్ల పెట్టాల్సిందే. విశాఖ నగరంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతంగా మారిపోయిన ఎండాడ సర్వే నెంబర్ 14/1లోని 5.10 ఎకరాల భూమి చేతులు మారడంతో దుమారం మొదలైంది. చెట్టుపల్లి సీతారామయ్య అసైనీగా ఉన్న ఈ స్థిరాస్తి విలువ దాదాపు 200 కోట్లు. ఈ భూమిని చేజిక్కించుకునే ప్రయత్నంలో నిబంధనల ప్రకారం అర్హత లేకపోయినా జూనియర్ కమిషన్ అధికారి బాలిరెడ్డికి 1971లో భూమి ఇచ్చినట్లు రికార్డులు పుట్టాయి. అది కూడా అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తికి విశాఖలో భూములు కేటాయించడం మరో విచిత్రం. బాలిరెడ్డి వారసులు జోజిరెడ్డి, సాగు చేస్తున్న సీతారామయ్య వారసుల మధ్య వివాదం తలెత్తింది. దీన్ని పరిష్కరించుకుంటామనే రాజీ ఒప్పందం ఒకటి తెరపైకొచ్చింది. అసలు అర్హత లేకుండా ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలో భూమి ఎలా ఇస్తారనే ప్రశ్నలకు సమాధానం దొరక్కముందే కూటమి ప్రభుత్వంలో కొందరు చక్రం తిప్పారనే విమర్శలున్నాయి. కూటమిలో ఉండేటటువంటి నాయకులందరూ కూడా భూముల్ని కబ్జా చేస్తున్నారు. ఈ కబ్జాలో ముఖ్యమైనటువంటిది సైనిక ఉద్యోగులకు కేటాయిస్తున్నటువంటి భూములన్నిటినీ రకరకాల పేర్లతోటి వాళ్ళు స్వహా చేసుకొని వందల వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. సైనిక ఉద్యోగుల యొక్క భూములు గోల్మాల్ అనేటువంటిది పెద్ద ఎత్తున సాగుతుంది. గతంలో వైసీపీలో ఉన్నటువంటి నాయకులు ఇప్పుడు తెలుగుదేశంలో చేరారు. అప్పుడు వాళ్ళు కొల్లగొట్టారు. ఇప్పుడు తెలుగుదేశంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు చక్రం తిప్పుతూ ఉన్నారు. వైసీపీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ అన్ని 4 పార్టీలు ఈ భూ కుంభకోణాల్లో సైనిక భూములు, సైనిక అధికారులు కేటాయించిన భూముల్ని రికార్డులు తారుమారు చేయటం, గోల్మాల్ చేయటం, ఎన్ఓసీలు ఇప్పించుకోవటం, కలెక్టర్ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎన్ఓసీలు తీసుకోవటం, వాటిని తమ సొంత ఆస్తులుగా మార్చుకొని బడా రియల్ ఎస్టేట్ వ్యాపార కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు. నిషేధిత జాబితా నుంచి తొలగించే ప్రక్రియ గత ప్రభుత్వంలో ప్రారంభం కాగా ఈ ఏడాది ఫిబ్రవరి 18న పూర్తిగా గుప్పిట్లోకి వచ్చినట్లు ప్రచారం. ఈ భూమిని ఫ్రీహోల్డ్ చేయించేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న కొందరు రాజకీయ నేతలు చక్రం తిప్పడం ప్రారంభించి సక్సెస్ అయ్యారు. 4 కలెక్టర్లు పరిశీలన దశలోనే తిరస్కరించిన ఈ ఫైల్కు ఎన్ఓసి ఇచ్చిన ప్రాతిపదికపై దుమారం రేగింది. ఈ వ్యవహారంపై మొదట స్పందించారు భీమిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్. అక్రమాల ఆరోపణలపై విచారణ జరిపించాలని కలెక్టర్కు జూన్ 16న లేఖ రాశారు.
ఈ క్రమంలోనే కొందరు వైసీపీ నేతల పేర్లు తెరపైకొచ్చాయి. స్పీకర్ అయ్యన్న సోదరుడి కుమారుడు ప్రమేయం ఉందని జనసేన నాయకుడు మూర్తి యాదవ్ ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న స్పీకర్ విశాఖ భూములపై దర్యాప్తు చేయించాలని రెవెన్యూ మంత్రిని ఆదేశించారు. ఈ మేరకు బహిరంగ లేఖ రాశారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. చాలా కాలంగా ఫ్రీహోల్డ్ పేరుతో ఖరీదైన భూములు చేతులు మారిపోతున్నాయని ఆరోపిస్తున్న వైసీపీ తాజా పరిణామాలను అనుకూలంగా మలుచుకుంది. శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ నేరుగా ముఖ్యమంత్రికి బహిరంగ లేఖాస్త్రం సంధించారు. ఈ వ్యవహారాన్ని బహిర్గతం చేసింది. ఇవిగో అక్రమాలని ఆధారాలు బయటపెట్టింది జనసేన నాయకుడు మూర్తి యాదవ్ కావడం ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ పాయింట్.